చందమామ రావే జాబిల్లి రావే లాంటి పాటలు వదిలేసి సెల్ ఫోన్ చేతికి ఇచ్చిన ఇష్టం వచ్చింది చూసుకొని పిల్లలకు వదిలేస్తుంటే ఆ పిల్లలు అందులో ఏది చూస్తున్నారో కూడా తెలుసుకున్నటువంటి రోజులలో స్కూళ్ళకి వెళ్ళే పిల్లల చేతుల్లో సెల్ ఫోన్లు వాళ్ళని సెక్స్ వైపుకి సెక్స్ ఆలోచనల వైపుకి తీసుకెళ్తున్నాయి అంటున్నారు అమర్నాథ్ వాసిరెడ్డి గారు, ఎవరైతే స్లేట్ సంస్థ వ్యవస్థాపకుడు. ఒక కథనం చూద్దాం. జీవితాల్లో నీలి నిప్పు అని చెప్తున్నారు ఆయన. పురుషులు స్త్రీలు యుక్త వయసు వారు చిన్నపిల్లలు వృద్ధులు దీనికి అలవాటు పడిపోతున్నారు. చేతిలో సెల్ ఫోన్, అందులో లెక్కకు మిక్కిలిగా నీలి చిత్రాలు. వీటి వల్ల సమాజంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. పెడోఫిలియా, సెక్స్ వాంఛ తీరని వారు పిల్లలైతే ఎవరికి చెప్పరని వీరిపై అఘాయిత్యాలు చేస్తున్నారు. 10,000 ఘటనలో ఒకటే బయటకు వస్తుంది. అందరిని అనుమానించాలి, పిల్లల అవగాహన తీసుకుని రావాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటూ చెప్పి పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు. వాళ్ళకి విషయం చెప్పి వెంటనే భరోసా ఇవ్వాలి. సున్నితంగా ఈ క్లాస్ తీసుకోవాలి. ఇకపోతే ఏకలింగ సెక్స్, దీని ఆధునికతకు సూచకంగా విప్లవాత్మకమైనదిగా పరిగెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. యువతరంలో ఇది రాను రాను కామన్ అయిపోతుంది. హాస్టల్స్లో ర్యాగింగ్ ఈ రూపం తీసుకుంటుంది. గే లెస్బియన్ సంబంధాలు ప్రమోట్ చేయమంటే సమాజానికి సమాజానికి గొయ్యి తీయడమే. హార్మోనల్ పరంగా భిన్న ప్రవృత్తులు ఉన్న వాళ్ళని ఆ దారిలో అనుమతించడం వేరు. పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి ఈ దారిలో ప్రోత్సహించడం వేరు. కొంతమంది మేధావులు తాము కన్ఫ్యూజ్ అయ్యి సమాజాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఇకపోతే బహుళ సెక్స్, ఇద్దరికంటే ఎక్కువ మంది, ఇందులో గే లెస్బియన్ మల్టిపుల్ కపుల్ ఎక్స్చేంజ్, వివాహేతర, ఇలా ఎన్నెన్నో పుంతలు కుటుంబ వ్యవస్థ పతనానికి దారితీసేవి, క్రైమ్కి అవకాశం ఉన్నవి. ఇకపోతే చేపలు పట్టడం, ఫిషింగ్, తెలుగులో చెప్పాలంటే గోకడం, తీరని సెక్స్ వాంఛతో కనిపించిన వాళ్ళని గోకడం, ఇది పురుషుల పని. సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి స్త్రీని గోకడం. ఒక స్త్రీ పురుషుడిని ఇష్టపడాలంటే ముందుగా సెక్యూరిటీ కోరుకుంటుంది, తన మనసుకు నచ్చాలి. ఇవేవి పట్టించుకోకుండా గోకడం, వారి చేత తిట్టించుకోవడం, వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెట్టి పబ్లిక్గా ఉమ్మేస్తే మానసిక వేదన అనుభవించడం. ఇకపోతే సైబర్ హనీ ట్రాప్, ఎవరో అమ్మాయి హాయ్ అంటుంది, తనను తాను మన్మధుడని ఊహించేసుకుని తన హ్యాండ్సమ్నెస్కి అమ్మాయి పడిపోయిందని ముగ్ధుడైపోయి బట్టలిప్పి కెమెరాలు రికార్డ్ అయిపోయి పరువు డబ్బును పోగొట్టుకోవడం. రవి కవి ఇద్దరు కాంచని చోట కూడా కెమెరాలు కాంచుతున్నాయని కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం. మాగ్గి మగాళ్ళు, సెక్స్ వాంఛ అనేది స్త్రీ పురుషులు ఇద్దరు అవసరం అనే స్పృహ లేకపోవడం. స్త్రీకి పతాక దశ చేరడానికి సమయం పడుతుందని, మ్యాచ్ ఆడే ముందు ఫోర్ ప్లే అంటే నెట్ ప్రాక్టీస్ కావాలి, లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలనే స్పృహ లేకపోవడం. గతంలో మహిళలు ఇంతేలే అనుకునేవారు కాబోలు, కానీ ఆధునిక మహిళ దానికి తోడు 4 నేటి సగటు మహిళ టెస్ట్ మ్యాచ్ కోరుకుంటుంది. ఇలా చేయలేక 2-3 బాల్స్కి అవుట్ అయ్యి చతికిల పట్టడం, చివరికి ఏవేవో మందులు తిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం. స్టార్ట్ అండ్ స్టాప్ మెథడ్లో రూపాయి ఖర్చు లేకుండా సమస్యను పరిష్కరించుకోవచ్చు అనే జ్ఞానం లేకపోవడం. అయితే మలద్వార సెక్స్ సంసారాల చిచ్చు రేపుతోంది. నీలి చిత్రాలు చూసి దీన్ని అనుకరిస్తున్నారు. ప్రత్యేక జెల్స్ వాడితే తప్పించి ఇది స్త్రీకి విపరీతమైన నొప్పిని కలిగిస్తుందని గ్రహించలేకపోవడం. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం. స్వయం తృప్తి, సెక్స్ టాయ్స్, సమస్యలు తక్కువ, తీరని వాంఛలు కలిగిన వాళ్ళు, నీలి చిత్రాలకు అలవాటు పడిన వాళ్ళు తక్కువ సమస్యలతో బయటపడాలంటే బహుశా ఇది ఒకటే మార్గం. నీలి చిత్రాలు అదే పనిగా చూస్తూ స్వయం తృప్తికి అలవాటు పడిన వాళ్ళు కేవలం చూపు ద్వారా ప్రేరేపణ పొందేలా ట్రైన్ అయిపోతారు. వాస్తవ సెక్స్ అంటే విజన్, అంతకు మించి టచ్, స్మెల్, బ్రెయిన్ అదే పనిగా కేవలం విజన్కి అలవాటు చేస్తే కేవలం ల్యాప్టాప్ యూరులుగా మిగిలి బెడ్రూమ్లో ఫెయిల్ అయ్యే అవకాశం. సెక్స్ అనేది కేవలం శారీరక విషయం కాదు, మానసిక కోణం ఉంది. మనిషి శారీరక మానసిక అవసరాలు అదే సమయంలో సామాజిక ప్రయోజనాన్ని కాపాడడం కోసం ఏర్పాటైనవి వివాహ కుటుంబ వ్యవస్థలు. 540కి పైగా సమాజాలను అధ్యయనం చేసి మానవ శాస్త్రవేత్తలు తేల్చింది ఏంటంటే ఏక వివాహానికి మించింది లేదు. వివాహం కుటుంబం లేకుండా సమాజం మనుగడ కొనసాగించలేదు. ఇది లేకుంటే మానవ జాతి విలుప్తం ఖాయం. వివాహం విద్యానాశనం, ఒకనాటి మాట. ఉన్నత విద్య వివాహనాశనం నేటి తీరు. విద్య, వివాహం, లైంగిక జీవనం, కుటుంబం, వీటి మధ్య సమన్వయం సాధించడమే నేటి అవసరం. లైఫ్ స్కిల్స్ అంటే ఇలాంటివే.